హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మళ్ళీ వడియాలకని పైకి వచ్చాము. అయితే వడియాలు మొన్న పెట్టాం కదా, మళ్ళీ ఈరోజు ఎందుకు పెడుతున్నామని మీకు ఒక డౌట్ రావచ్చు. అయితే ఈరోజు మా కోసం కాదండి, మాకు బాబాయ్ గారు వచ్చారనమాట. వాళ్ళకి కోతులు ఎక్కువగా ఉన్నాయి, అసలు పెట్టుకోవద్దు కావట్లేదు వడియాలు అని మమ్మల్ని అడిగేసరికి అయితే మేము అన్నాం కదా, మేము పెట్టిస్తాంలే బాబాయ్ గారు, ఎంతలోకి పని ఒక గంటే కదా, ఏం కాదు కష్టపడతాలేండి అని చెప్పేసరికి మా పెద్ద పాప కూడా వచ్చింది. మాలతి హాయ్ చెప్పమ్మా. హాయ్. నేను కూడా హెల్ప్ చేస్తా అమ్మా నీకు అన్నది. అన్నీ రుబ్బేసుకొని ఇంకా మొత్తం కూడా రాత్రే అన్నీ గుమ్మడికాయ తురుముకోవటము ఇవన్నీ కూడా నైటే చేసేసాము. ఎర్లీగా పెట్టాలని చెప్పి తొందరగా అయితే డాబా మీదకైతే వచ్చేసాము మేము. చంటి బాబు ఉన్నాడు కదండి, ఆ బాబుని వాళ్ళ డాడీకి ఇచ్చేసి ఒక్క 10 నిమిషాలు పట్టుకోనానా మేమంతా వడియాలు పెట్టేసుకొని వస్తామని చెప్పి ఇలా పైకైతే వచ్చేసాము. చూసారు కదా ఎంత ఎర్లీగా వచ్చామో, సూర్యుడు ఇప్పుడే వస్తున్నాడు అనమాట. మనం వడియాలు పెట్టుకోవాలి అంటే ఇలా ఇలా ఈ టైంనే కేటాయించుకోవాలి. ఎందుకంటే మనకి ఎండా తగలదు, చక్కగా పొద్దున్నే కూడా పని అయిపోయి మనకి వడియాలు పెట్టాము, అమ్ము ఎంత కష్టపడ్డాము అని అసలు ఏమనిపించదు అనమాట. సింపుల్గా వడియాలు పెట్టుకునే ప్రాసెస్ అయితే ఇదనమాట. మళ్ళీ ఈరోజు మొన్న నేను నైట్ రుబ్బానండి, పోయినసారి పెట్టినప్పుడు. ఈరోజు అయితే 5కి లేచి ఇప్పుడే గ్రైండ్ చేశాను అనమాట. మినపప్పు మొత్తం కూడా కడిగి శుభ్రం చేసుకొని ఇప్పుడే గ్రైండ్ చేసుకొని మా పాప పెడుతూ ఉంటే, మొన్న నేను వీడియోలో కనపడ్డా కదండి, ఈరోజు మా పాప పెడుతుంటే వీడియో తీయాలని చెప్పి నేనైతే ఇలా వీడియో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైతే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఎన్నో మీకు షేర్ చేస్తాను. Do follow our channel.